విధానాన్ని వెంటనే సిపిఎస్ వద్దురా, సిపిఎస్ వద్దురా, సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం. జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, సిపిఎస్ అంతం, పిఆర్టీయూ పంతం, సిపిఎస్ అంతం, పిఆర్టీయూ పంతం. గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్న, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అలాగే ఎమ్మెల్సీ కంటెస్టెడ్ అభ్యర్థి బంగా మహేందర్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఏర్గట్ల మండల కేంద్రంలో సిపిఎస్ రద్దు కొరకు చలో హైదరాబాద్ మహాధర్నా పోస్టర్ని ఆవిష్కరించుకోవడం ఇక్కడ జరిగింది. ముఖ్యంగా సిపిఎస్ అనేది ఉద్యోగులకు సంక్షేమానికి వ్యతిరేకంగా ఉంది, ఉద్యోగుల భవిష్యత్తుకు అంధకారంగా మారింది. ఉదాహరణకు మన మండలంలో మొన్న ఒక సిపిఎస్ మిత్రుడు చనిపోవడం జరిగింది. కమ్మర్పల్లి మండలంలో నాకు చాలా దగ్గర మిత్రుడు చనిపోవడం జరిగింది. వాళ్ళకు అందాల్సినటువంటి గ్రాట్యుటీ ఆర్ పెన్షన్ కానీ ఎంత తక్కువగా వస్తుందంటే అది దారుణం, శోచనీయం. చట్టసభలోకి వెళ్ళినటువంటి రాజకీయ నాయకులు ఒక టర్ము కానీ ఒక సంవత్సరం పనిచేసే వాళ్ళకు పెన్షన్, డబుల్ పెన్షన్ వస్తుంది. అదే ప్రభుత్వానికి 30-40 ఏళ్ళు సేవ చేసినటువంటి ఉపాధ్యాయులకు పెన్షన్ అనేది రాకపోవడం బాధాకరం. కాబట్టి ఈ సిపిఎస్ రద్దు కొరకు రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు మనం హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏర్గట్ల మండల శాఖ తరఫున అందరూ కూడా సిపిఎస్ అలాగే ఓపీఎస్ ఉపాధ్యాయులు కూడా దీనికి సహకరించి పెద్ద ఎత్తున విజయవంతం చేస్తారని తెలియజేస్తున్నాను. జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ.